అది బేగంపేటలోని ప్రజాభవన్. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన పేరుతో ప్రజల వాణి వింటామని చెప్పి పేరు మార్చిన భవన్. సాక్షాత్తు దాని ఎదుటే గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో ఓ ఆటో వచ్చి ఆగింది. అందులో నుంచి దిగిన డ్రైవర్ జోబులో నుంచి అగ్గిపెట్టె తీసి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫ్లెక్సీ ఎదుట నిలిపిన ఆటోపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. పోలీసులు రంగప్రవేశం చేసి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా అదుపులోకి రాలేదు. ఆటో పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ఆ ఆటో డ్రైవర్ మంటల వైపే వెళ్తుండగా వెంటనే పోలీసులు అతడిని పక్కకు లాగేశారు. అటు నుంచి వెళ్తున్న ప్రజలు ఇది చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నది. దీంతో ఆటోలకి గిరాకీ తగ్గిపోయిందంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఆందోళన బాటపట్టారు. జీవనోపాధి దెబ్బతిన్నదనే మనస్తాపంతో ఇప్పటి వరకు 14 మంది ఆటో డ్రైవర్లు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ప్రజాభవన్ ఎదుట మియాపూర్కు చెందిన దేవలా నాయక్ అనే ఆటో డ్రైవర్ గురువారం తన ఆటోకు తానే నిప్పంటించుకున్న సంఘటన సంచలనంగా మారింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో గిరాకీ లేక కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నానని మనస్తాపం చెంది ఈ ఘటనకు పాల్పడ్డట్టు దేవలా నాయక్ తెలిపారు. విలేకరులతో తన గోడు వెలబెట్టుకున్నాడు. తనకు 2 ఆడపిల్లలు, 1 కొడుకు, భార్య ఉన్నారని 10 ఏళ్ల నుంచి ఆటోనే ఆధారంగా బతుకుతున్నానని చెప్పాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించి తమ బతుకుల్లో చీకట్లు నింపిందని, గిరాకీ లేదని, ఇలాగైతే ఈఎంఐలు, కుటుంబ ఖర్చులు ఎలా భరించగలమని అడిగాడు. నా బతుకు రోడ్డున పడింది. ఇప్పుడు నా కుటుంబాన్ని పోషించడం ఎలా? 50 రోజులు గడుస్తున్నా ఇంకా ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మేమేం పాపం చేశాం? గిరాకీ లేని ఆటోను ఏం చేసుకోవాలి? నా ఆటోను నేనే ప్రజాభవన్ ముందు తగలబెట్టుకోవాల్సిన దుస్థితి వచ్చింది అంటూ రోధించారు. ఆటో నడిపి రోజుకు 2000కు పైగా సంపాదించేవాడిని. ఇప్పుడు 500కు మించడం లేదని వాపోయాడు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని వేడుకున్నాడు.